నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిర్చి సినిమా, ప్రభాస్ గారు యాక్టింగ్ చేసినటువంటి మిర్చి సినిమాలో ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అనుకుంటాను. ఆ ఇంట్రడక్షన్ సీన్లో పూర్ణ అనేటువంటి ఒక విలన్ ఉంటాడు. ఏది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అతను ఉంటాడు అనమాట. ఆ ఇంట్రో సీన్లో అతనికి ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకుంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, చాలామంది అవినీతి పరులు అంటూ ఉంటారు. అదొక బ్యాచ్ అనమాట. ఇంకా హీరోకి సంబంధించి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది. టైము హీరో ఫ్రెండ్స్ది కాదు, లేకుండా ఉంటే హీరోది కాదు. ఆ సమయంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఏం చేస్తారంటే, ఈ పూర్ణ బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం బ్యాచ్ వచ్చి ఇక్కడ హీరో బ్యాచ్ ఏదైతే ఉంటుందో, అంటే మంచోళ్ళు కావచ్చు, లేకుంటే ఆ మంచోళ్ళలో ఉండేటువంటి కొద్దిపాటి ఒకరిద్దరు మనుషులని నేను ఏ విధంగా చెప్తానంటే, దేవుడు కూడా ఈ మంచోళ్ళ బ్యాచ్లోనే ఉన్నాడని నేను చెప్తా. ఎవరైతే నేను దేవుడు అంటున్నానో, వెంకటేశ్వర స్వామి లేదా టీటీడీ పాలక మండలి, ఇలా ఒక వ్యవస్థ ఏదైతే దేవుడిని చూసుకుంటూ ఉంటుందో ఆ మండలిలో అవినీతి ఏదైతే ఆ కాలంలో చేశారనమాట. ఆ సినిమాలో ఏం జరుగుతుందంటే, ఈ బ్యాచ్ మొత్తం వచ్చి ఈ బ్యాచ్ను కొట్టేస్తుంది అనమాట. కొట్టినప్పుడు హీరో ఒక సలహా చెప్తాడు, ఒరే మనం రిటర్న్ ఇప్పుడు ఏం కొట్టద్దు వాళ్ళని, ఆ అవతలని, ఆ పూర్ణ బ్యాచ్ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, వెయిట్ చేద్దాము, సమయం అనేది మనకు దారి చూపిస్తుంది అని చెప్తాడు. ఓవరాల్ లాజిక్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కొడతారనే భయంతోనే మునిగిపోతూ ఉంటారు ఈ పూర్ణ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అటువంటి సీనే రిపీట్ అయింది మన ఆంధ్ర రాష్ట్రంలో. మన హెడ్లైన్ చూస్తే అర్థమవుతుంది, వణుకుతున్న వైవి అంటే ఆ రోజున ఈ బ్యాచ్ పోయి వీళ్ళని కొట్టాల్సినంత అవసరమేమి. అదే అంటుంది, అరగని టేబుల్కి ఆకలి టేబుల్కి చాలా తేడా ఉంటుందని చెప్పి. ఈడ అరగని టేబుల్తో వీళ్ళు ఇష్టానుసారం దాష్టికాలు, దారుణాలు చేసేశారు. ప్రైమరీ లాజిక్ ఏంటంటే, వాళ్ళకి అవినీతి చేయాలి. ఆ అవినీతి కోసం ఎంత దూరమైనా, ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు. ఆ క్రమంలో ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అవినీతి, దేవుడి లడ్డు ఏదైతే తిరుమల లడ్డుని కల్తీ చేసేసి ఒక 160 రూపాయలు 170 రూపాయలతో ఒక మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని 326 రూపాయలకి క్వాలిటీ నెయ్యి అని చెప్పి తిరుమలకి తీసుకొచ్చి ఆ రకాన డబ్బులు దండుకున్నారు. యాక్చువల్గా క్వాలిటీ నెయ్యి 400 రూపాయలు 500 రూపాయలు పైన ఉంటుంది. కానీ వాళ్ళు 326 రూపాయలకో 360 రూపాయలకోనే కొంటున్నారు కదా పలానా బోలేబాబా డైరీ నుంచి. అంటే వీళ్ళు డబ్బులు మిగిలిచ్చేవాళ్ళు కదా అనుకుంటే అది పొరపాటే, పప్పులో కాలేసినట్టే. ఏం చేశారంటే, పామాయిల్ కావచ్చు, డాల్డా కావచ్చు, ఇంకా కొన్ని మిశ్రమాలు కలిపి యాజ్ ఇట్ ఈస్ నెయ్యి పోలినటువంటి ఒక మిశ్రమాన్ని తయారు చేసి ఆ లడ్డుకు వాడినారు. అంత దారుణం, అంత పాపం, ఎవరు మర్చిపోలేనటువంటి సంగతి. ఈ బ్యాచ్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని చెప్పి ప్రజలందరూ, యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులంతా వెయిట్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అయితే ఈ రోజున మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. కానీ వీళ్ళ మాదిరి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని పట్టుకొని కొట్టడాలు, వాళ్ళపైన హ్యారాస్మెంట్లు చేయడాలు, వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టడాలు, ఆ విధంగా వీళ్ళు చేయాలి. సిస్టమేటిక్గా ఎవరు తప్పు చేసింటే వాళ్ళు మాత్రమే శిక్షార్హులు, వాళ్ళపైన కేసులు పడాలని చెప్పి క్లారిటీగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు చేతికి వచ్చిన తర్వాత కేసు మూవ్ అయిపోయింది. ఆ క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారు వంతు వచ్చిందనమాట. ఇవాళ మనం చెప్పినట్టు వణుకుతున్న వైవి ఏపీకి రావాలంటే అరెస్టు భయం, కల్తీ నెయ్యి కేసులో సిట్ కేసులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నా ఆరోగ్యం బాగాలేదని వైవి, తిరుపతికి రాలేనంటూ సిట్కు సమాచారం, హైదరాబాద్లోనే విచారణ చేయాలని రిక్వెస్ట్, 20న హైదరాబాద్కి వెళ్ళనున్న సిట్ బృందం. ఇది ఓవరాల్ విషయం. ఏంటంటే, తిరుపతిలో కన్నా విచారణ కన్నా హాజరైనాడు అనుకో, ఈయన స్థావరం స్వస్థలం ఏదైతే ఉండదో అక్కడ పోయి విచారణకు హాజరైతే ఇమ్మీడియట్గా ఈయన చేసినటువంటి తప్పులన్నీ సిట్ అధికారులు, ఇద్దో రాదు మాది చేసావు, దాని సీసీటీవీ ఫుటేజ్ ఇది, లేకుంటే బోలేబాబా డైరీ కానించి మీరు కొన్నటువంటి మిశ్రమాల్లో ఈ కల్తీ ఉన్నది, ప్రతి ఒక్కటి విత్ లాజికల్ అండ్ కన్క్లూసివ్ అండ్ ఆథెంటికేట్ ఎవిడెన్స్ వీళ్ళకి చూపించి మరి నువ్వు అరెస్ట్కి అర్హుడివే కాదా అనే ప్రశ్న సిట్ అధికారులు కానీ ఈయన కానీ అడిగితే ఈయన దగ్గర ఇంకా ఏంలా, కళ్ళు బయట పెట్టాల్సిందే, నోరెళ్ళ పెట్టాల్సిందే, ఆ రకం జరుగుతుంది. ఇంకా ఆయనందరికీ ఆయన చెప్పాల్సిందే, ఇంక అరెస్ట్ చేయండి సార్, ఇంకేం చేసేది అనే క్రమం జరుగుతుంది. అందుకు నేను హైదరాబాద్కి పోయి దాంకొని, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఈపు నొప్పిగిని, చెయ్యి నొప్పిగిని అని చెప్పి సిట్ అధికారులే హైదరాబాద్కి ఆహ్వానిస్తున్నాడు. అక్కడ హైదరాబాద్లో కన్నా అరెస్ట్ చేయాలంటే ఈయన మాజీ ప్రజాప్రతినిధి అయినందున అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లాజిక్స్ కావచ్చు, ఇక్కడి నుంచి ఆయన వేరే రాష్ట్రానికి తరలించుకొని పోయేటువంటి క్రమంలో కొన్ని ఫార్మాలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఈలోపు బెయిల్లు, యాంటిసిపేటరీ బెయిల్లు ఇవన్నీ తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఈయన మాస్టర్ మైండ్, ఆయన ఇదొక లాజిక్. ఏదేమైనా సరే ఈయన ఈరోజు భయపడుతున్నాడు చూడు, ఆ రోజు తప్పు చేసే రోజే ఈ భయం కనుక కలిగినంటే ఈ తప్పు చేసిండేవాడు కాదని నేనైతే భావిస్తున్నా. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా అంటే పట్టుకుందనే సమాధానం దొరుకుతుంది. ఏపీకి రావాలంటేనే ఆయన హడలిపోతున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో
ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ సుబ్బారెడ్డి తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో విచారణకు రావాలంటూ ఇటీవల వైవికి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే తన ఆరోగ్యం సహకరించినందున తాను తిరుపతికి రాలేనని సుబ్బారెడ్డి సిట్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మీరే హైదరాబాద్కు వచ్చి తనను ప్రశ్నించవచ్చని రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 20న సిట్ అధికారులు హైదరాబాద్కు వెళ్ళి సుబ్బారెడ్డిని విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రానికి వస్తే అరెస్ట్ భయం, ఇది ప్రైమరీ పాయింట్ అనమాట. అరెస్ట్ భయంతోనే రాష్ట్రంలో అడుగు పెట్టలేకున్నాడు జగన్మోహన్ రెడ్డి బాబాయి, పులివెందుల పులి అని చెప్పుకునేటువంటి స్వయాన బాబాయి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి. కల్తీ వ్యవహారంలో సుబ్బారెడ్డి పాత్ర కీలకమని సిట్ అనుమానిస్తోంది. బోలేబాబా డైరీ నుంచి పెద్ద ఎత్తున లంచాలు కూడా తీసుకున్నట్లుగా ఆధారాలు అయితే గుర్తించారు. మాజీ పిఏ అప్పన్న దొరికిపోవడం, ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ బయట తీయడంతో సుబ్బారెడ్డి లింకులు బలంగా బయటపడ్డాయి. అదే సమయంలో కల్తీ నెయ్యి అని తెలిసినా సరే నెయ్యి సరఫరాను కొనసాగించారని అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు కూడా వాంగ్మూలం అయితే ఇచ్చారు. ఇంకా ఈయన తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. ఇంకా రానున్న చెప్పే ఇన్ఫర్మేషన్లో కూడా ఏం చెప్తున్నారంటే, అవకాశం దొరికినప్పుడల్లా ఈయనకి ఏదన్నా వీళ్ళు నోటీసులు ఇవ్వడం సిట్ అధికారులు, ఈయన మళ్ళీ కోర్టు తలుపులు తట్టడం, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, మోకాలు నొప్పులు వచ్చినాయి, నాకు బీపీలో అవుతుంది, ఇలా ఏదో ఒక కారణం చెప్పడము. లేకుండా అంటే ఈయనకు సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ లావాదేవీలు బయటికి తీయాల్సిందిగా బ్యాంకు వారిని కోరినా ఈయనను కోరినా ఇవ్వట్లా, లేదా ఈయన సతీమణి లావాదేవీలు అడిగినా కూడా ఇవ్వట్లా. అది పూర్తిగా మా వ్యక్తిగతం, అది మీకు ఎందుకు ఇస్తామని చెప్తే బోలేబాబా డైరీతో ఏదైతే ఈయన ఒప్పందంలో ఇవన్నీ కుదుర్చుకున్నాడో ఇంటర్నల్గా ఆ లావాదేవీలన్నీ దాంట్లో ఇరుక్కొని ఉన్నాయి. ఇచ్చేదానికి తప్పు చేయనప్పుడు ఇచ్చేదానికి భయం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ కోర్టు వరకు పోయి దాన్ని స్టే తెచ్చుకొని ఆ యొక్క ట్రాన్సాక్షన్ బయటికి రానికుండా చేశారు. అక్కడ దొరికేది కేవలం బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, ఇంకా ఆ రోజున టీటీడీ కేంద్రంగా బేస్ చేసుకొని ఈయన తిరుమలలో అనేక మంది స్వయంగా ఈయన అనుచరులకి కొన్ని షాపులు కట్టబెట్టడాలు, కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడాలు ఇవన్నీ చేశాడు. ఆ ట్రాన్సాక్షన్లు అన్నీ బయటపడతాయి దాంట్లో. కాబట్టి తీగలాగితే డొంక గదిలినట్టు ఆ వివరాలు ఇచ్చేదానికి ఈయన సిద్ధంగా లేడు. సో కోర్టు ఆశ్రయం పొందుతానే ఉన్నాడు. ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతారు? ఒకవేళ ఎంతో కాలం అయితే మాత్రం. సో ఆ రకాన జరుగుతూ ఉన్నది పరిస్థితి. ఈ లెక్కలన్నీ బయటకు వస్తుండడంతో సుబ్బారెడ్డి భయపడుతున్నారు. విచారణ ఆపడానికి గతంలో ఓసారి పిటిషన్ వేసి చాలా రోజులు ఆలస్యం అయ్యేలా చేశారు. సిట్ ఇచ్చే ప్రతి నోటీసు పైన ఆయన కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. మరోవైపు తిరుపతికి రాలేనని తాజాగా సిట్కు చెప్పడం వెనుక అరెస్టు భయం స్పష్టంగా కనిపిస్తున్నట్లు చర్చ అయితే జరుగుతోంది. ఇంకా పెద్దలపైనే సిట్ ఫోకస్ అంట. ఇంకా ఏదేమైనా కూడా ఎన్ని రోజులు పిల్ల చేపలు పడతామని చెప్పి ఆ పిల్ల చేపలను పట్టుకున్నప్పుడు ఆ పెద్ద చేపల వల్లే మేము ఈ తప్పులు చేసామని చెప్పి పిల్ల చేపలు చెప్తుండడంతో ఇంకా స్పెషల్ ఫోకస్ ఆ పెద్దలపైనే ఫోకస్ చేస్తాను సిట్టు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు మొదలయ్యాక గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఇప్పటిదాకా విచారించలేదు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారు అన్న కోణంలోనే విచారణ కొనసాగింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీపైనే దర్యాప్తు బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కీలక వ్యక్తులు విచారించడంపై సిట్ దృష్టి అయితే సారించింది. సో బోలేబాబా డైరీ కావచ్చు, రకరకాల డైరీలు కావచ్చు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అసలు ఎక్కడ ఈ కల్తీ చేశారు, ఎవరు చేశారు, ఏ కోణంలో చేశారు, దాంట్లో కలిపినటువంటి మిశ్రమాలు ఏంది, ఈ చర్చలు ఇవన్నీ సిట్ అన్నీ లాగేసింది ఏదైతే ఆ తప్పులు జరిగినాయో. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసిన సంగతి. ఆ సంగతి ఏంది, నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళంటే కూలీ చేసేవాళ్ళు ఆ పనులన్నీ చేసేశారు. కానీ మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే దానికి ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎవరు ఇచ్చినారనేది కదా మెయిన్ పాయింట్. అది వీళ్ళు అడుగుతున్నటువంటి సిట్ అధికారులు అడుగుతున్నటువంటి మెయిన్ ప్రశ్న. నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, వాటిని అమలు చేసిన అధికారులు ఎవరు అన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో 6 నెలలకు పైగా సిట్ ఆయనపై దృష్టి అయితే పెట్టింది. లోతుగా ఆరాధిస్తే బోలేబాబా డైరీ డైరెక్టర్లతో ఆయన పిఏ కడూరు చిన్న అప్పన్న మంతనాలు సాగించినట్టు, ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు వెల్లడైంది. ఇంకా ఆ చిన్నప్పనైతే ఆ పోలీసు అధికారులు వాళ్ళ ఆనిదీనంలోకి తీసుకున్నారు. ఇంకా ఆయన అన్నీ చెప్పడమే కదా, ఇంకా చెప్పకుండా నాకు సంబంధం లేదంటే అంత ఆశామాసి పని, ఇంకా డైరెక్ట్గా ఇంకా 6 ఏళ్ళు 7-8 ఏళ్ళు జైలుకైతే ఖచ్చితంగా పోతాడు. కాబట్టి ఈయన దస్తగిరి ఏ విధంగా అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవల్గా మారినారో ఆ మాత్రమైనా బయట ఉండేదానికి కొద్దిపాటి అవకాశం ఉంటుందన్నమాట అప్రూవర్గా మారితే. కాబట్టి ఈయనైతే నిజాలంటూ చెప్పేశాడు అప్పన్న. ఆర్థిక లావాదేవీలు నడిపినట్టయితే వెల్లడైంది. ఎవరితో? బోలేబాబా డైరీతో. ఈయన పిఏ స్వయంగా 20న సిట్ సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉండడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెయ్యి సేకరణకు టెండర్ నిబంధనల్లో
సడలించడం దగ్గర నుంచి కల్తీ నెయ్యి గురించి తెలిసాక కూడా సరఫరా కొనసాగించడం వరకు గత ప్రభుత్వంలోని టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది. సిట్ అధికారుల దగ్గర ఆల్రెడీ ఫైళ్ళు ఎత్తిపెట్టుకున్నారు. ఎక్కడ ఏమి తప్పు జరిగిందనేది ఈ సిట్ అధికారులు కన్నా ఈయన ఆ రోజున విచారణ చేస్తే 100% ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకవేళ పొరపాటున కొంతమంది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకు పెద్దల అండదండలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి, పలానా పార్టీ అండదండలు ఉన్నాయంటే అది నిజంగా మనం మూర్ఖత్వం అయితే నేను అనుకోవాలా. సిట్ అధికారులు పద్ధతిగా వాళ్ళ పథకం ప్రకారం ఒక క్లారిటీగా లాజిక్స్ అన్ని లాగుతూ ఆ డాక్యుమెంటేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఈయన ముందు పెట్టి నువ్వు తప్పు చేసినావా లేదా అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఈయన కన్నా తప్పు చేసినట్టు ఆటోమేటిక్గా బయటపడినప్పుడు ఈయనకు తోడుగా ఏ పైన ఉన్నటువంటి ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు రావు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా దేవుడితో చెలగాటం అన్నారు. జనరల్గా మనం అనుకునేటువంటి సామెత, ఒకరిని మోసం చేస్తే మనం ఏమైనా అంతో ఎందుకు బాగుపడతామో, 10 మందిని మోసం చేస్తే కొంచెం బాగుపడతామో, నిన్ను నువ్వు మోసం చేసుకోకరా స్వామి అని చెప్పి ఒక సినిమాలోనో జనరల్గా వాడుక భాషలో మనం మాట్లాడేటువంటి ఒక సామెత అనమాట. ఆ రకాన వీళ్ళని దేవుని మోసం చేయడం అంటే మనం మోసం చేసుకున్నట్టే. పూర్తిగా కుడితిలో పడిన ఎలక మాదిరి తయారైపోయింది వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి. ఒక్కసారి ఈయనగన ఆడిగన బొక్కలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కీ లాగుతూనే ఉంటారు. ఎవరెవరు తప్పులు చేశారో అంత ఆశామాషిగా ఈయన పైన తల లేకుండా అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రమేయం లేకుండానో వాళ్ళ ఆర్డర్స్ లేకుండానో ఈయనైతే చేయడు కదా, అంత ధైర్యం సరిపోదు కదా. ఒకవేళ ఆయన పెట్టుకొని కూడా ఈయన ఇంత తప్పులు చేశాడంటే ఆయన పైన ఈయనకు గౌరవం లేదా, లేకుండా ఉంటే ఈయన ఏదైతే ఇది హిందూ మతం పైన లేకుండా ఉంటే దేవుళ్ళ పైన ఈయన చేసేటువంటి విషపూరిత కార్యక్రమాల వల్ల ఆయన సాటిస్ఫై అవుతున్నాడని చెప్పేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ధన్యవాదాలండి.